నమ సూర్య శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్యమైశ్వర్యం దేహీ దేవ జగత్పతే. ఎంతో విశేషమైనటువంటి రథసప్తమి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువు వేసుకుని స్నానం చేస్తే చాలండి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి విశేషమైనటువంటి పుణ్యం మనకు కనిపిస్తుంది. మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. ఎంతో విశేషమైనటువంటి రథసప్తమి రోజున మరి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు 7 జన్మల పాపాలు తొలగిపోయి ఎన్నో వేల రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సప్తమి రోజు ఈ అరుణోదయ కాలమే ఎంతో ముఖ్యమైనది. ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటుగా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ అరుణోదయ కాలంలో స్నానం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను 7 రేగి పళ్ళను తల భుజాలపై అలాగే చక్కగా తదితర ప్రదేశాల్లో ఉంచుకొని తల స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే రథసప్తమి రోజు ముందు రోజు అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే అరుణోదయ కాలంలో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులను ఆడవారు 7 చిక్కుడు ఆకులను తలపై భుజాలపై ఉంచుకొని ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. ఆ యొక్క మంత్రం ఏమిటి అంటే కనుక జననీ త్వంహిం లోకానాం సప్తమి సప్తసప్తికే సప్తమ్యా హ్యాతితే దేవి నమస్తే సూర్యమాతృకే. ఈ విధంగా చక్కగా ఓ సప్తమి, నీవు సకల భూతములకు కూడా లోకాలకు జననివి, సూర్యుడికి తల్లివైనటువంటి ఓ మాత నీకు నమస్కారమని ఈ మంత్రానికి అర్థం. ఈ సప్తమి రోజు అంటే రథసప్తమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజున ఆరు బయట అంటే సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసినటువంటి పిడకలు అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేసేవారు. తులసి కోట ఎదురుగా 7 చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై చక్కగా పరిమాణం పెట్టేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టేవారు. ఈ క్రమంలో తులసి కోట ముందు ముగ్గు వేసి చిక్కుడు రథాన్నుంచి ఆ రథంలో సూర్యదేవుడిని ఆవాహనం చేసి రథం ముందు 12 చిక్కుడు ఆకులను పరిచి పొంగలి పెట్టేవారు. వాటిలో 5 ఆకులు అగ్నిదేవుడికి, 5 ఆకులు తులసి మాతకు, అలాగే 5 ఆకులు సూర్య భగవానుడికి నివేదన చేసేవారు. కొంతమంది 7 ఆకుల్లో నివేదన చేస్తారు, మరి కొంతమంది 9 ఆకుల్లో నివేదన చేస్తారు. ఇక ఇప్పుడు కాలానుగుణంగా ఏంటంటే కొంచెం పొయ్యికి బదులుగా గ్యాస్ స్టవ్ల మీద పాలను పొంగిస్తూ ఉన్నాం కాబట్టి ముందు రోజే ఈ స్టవ్లన్నింటినీ కూడా చక్కగా శుభ్రం చేసుకొని శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి దాంతో ప్రసాదం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టవచ్చు. ఇక రథసప్తమి నాడు సూర్య భగవానుడికి ఎరుపు రంగు పువ్వులంటే స్వామికి ఎంతో ఇష్టం. స్వామికి ఈ రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే ఎంతో మంచిది. ఈ విధంగా ఆవు పిడకలతో మంట చేసి ఆవు పాలతో చేసినటువంటి పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యుడికి నివేదన చేస్తే వంశవృద్ధి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయట. ఖగోళ పరంగా సూర్యుడు తన యొక్క సంచారగతిని మార్చుకునేటటువంటి గొప్ప రోజు ఈరోజు. కాబట్టి ఈ రోజు నుండే భూమి సూర్యుడికి దగ్గరవడం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. ఈరోజు చేసేటటువంటి స్నానాలు, వ్రతాలు, సూర్యుడికి చేసేటటువంటి పూజలు, దానాలు, తర్పణాదులు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. జన్మ జన్మాంతరాలలో మనోవాక్కాయాలతో తెలిసి తెలియక చేసినటువంటి సప్తవిధ పాపాల వలన ఏర్పడినటువంటి రోగం, శోకం మొదలైనవన్నీ కూడా ఈ రోజున సూర్యనారాయణుని పూజించడం వలన నశిస్తాయి. ఇక ఈ రథసప్తమి రోజు జిల్లేడాకులను 2 భుజాలపై తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఎందుకు మంచిదంటే జిల్లేడాకుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనం చేసేటటువంటి నీటితో కలిసి మన శరీరానికి వచ్చినటువంటి అనేక రోగాలను నివారిస్తుంది.
ఇలా స్నానం చేయడం వలన 7 జన్మల్లో చేసినటువంటి పాపాలకు 7 రకాలైనటువంటి వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానాన్ని ఆచరిస్తారు. రథసప్తమి రోజు ప్రాతకాల సమయంలో గంగలో స్నానాలు సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం. అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించాలి. ఇక నదుల దగ్గర స్నానాన్ని ఆచరించేవారు నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించి నీటిలో విడిచిపెడితే ఎంతో మంచిది. ఇక ఈ రథసప్తమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయడం వలన ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయట. రథసప్తమి రోజున సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం ముగ్గు వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజు పెట్టినటువంటి పిడకలు గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగించాలి. ఇక ఆ పొంగినటువంటి పాలల్లో కొత్త బియ్యము బెల్లము నెయ్యి యాలకులు వేసి పరమాణం తయారు చేసి సూర్యుడికి నివేదన చేయాలి. రథసప్తమి రోజున బంగారం వెండి లేదా రాగి ఎవరి స్తోమతను బట్టి వారు సూర్యుడికి ఒక చిన్న రథాన్ని చేయించి అందులో ఎర్ర రంగు సూర్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామిని పూజించి ఆ రథాన్ని పండితులకు దానం చేస్తే ఎంతో మంచిదట. ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి దైవారాధనలో కాలం గడిపితే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున ముత్తైదువులు తమ నోములకు వ్రతాలకు ఏమాత్రం కూడా అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుడి యొక్క నోము ఉదయ కుంకుమ నోము, 16 ఫలాల నోము గ్రామ కుంకుమ, ఇటువంటి నోములను ప్రారంభిస్తారు. ఈ రథసప్తమి రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుందని ఒక నమ్మకం. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారమైనటువంటి సూర్యుడిని ఈ రోజున ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు అనారోగ్యం శత్రు బాధలు నశించిపోతాయట. శ్రీరాముడు అంతటి వాడే ఆదిత్య హృదయాన్ని చక్కగా పఠించి రావణ వధకు బయలుదేరాడట. సూర్యుడికి ఇష్టమైనటువంటి ఈ పండుగ రోజున సూర్యుడిని పూజించి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చి పొంగలిని కనుక ఎవరైతే నివేదన చేస్తారో వారికి సూర్యభగవానుడి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. మరి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని ఎక్కి తన యొక్క దిశా నిర్దేశాన్ని మార్చుకునేటటువంటి గొప్ప రోజు ఈరోజు. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున ఉపవాసంతో పాటు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించి మనం నిత్యము కూడా ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యుడు సహాయపడతాడట. ముఖ్యంగా రథసప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. రథసప్తమి రోజున తప్పకుండా పాటించాల్సినటువంటి నియమాల గురించి తెలుసుకున్నారు కదా. పఠించవలసినటువంటి మంత్రం యదా జన్మకృతం పాపం మయ జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఎంతో విశేషమైనటువంటి ఈ మంత్రాన్ని ఈ రోజున తప్పకుండా పఠించాలి. ఇక ఈ రోజున ఈ మంత్రంతో పాటుగా రథసప్తమి రోజున పాటించవలసినటువంటి నియమాల గురించి కూడా తెలుసుకున్నారు కదండి. ఈ శ్లోకాన్ని ఈ రోజున తప్పకుండా పఠించండి. అంతేకాకుండా భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి వ్రత విధానాలు విశేషంగా వివరింపబడి ఉన్నాయి. రథసప్తమి రోజున ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య స్తోత్రం ఇలాంటి సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను కనుక పఠిస్తే ఎంతో మంచిది. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, ఓ సూర్యదేవ, తండ్రి మార్తాండ, జగద్రక్షక, భూతపవన, భూతేశ భాస్కర, ఆర్ధత్రాణ పరాయణహర, అంచింత్య, విశ్వ సంచార, హే విష్ణు, ఆది భూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రతే, నన్ను అనారోగ్య సమస్యల నుండి కాపాడి ఆయురారోగ్యాలను కలిగించు స్వామి. సమస్త బాధలను కూడా తొలగించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదించు అని సూర్య భగవానుని వేడుకోవాలి. స్వామికి నమస్కారం చేయాలి. మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నాము అంటే అదంతా కూడా సూర్య భగవానుడి యొక్క దయవల్లే. కాబట్టి ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఆవు నెయ్యితో దీపారాధన తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా గోధుమ దీపారాధన చేస్తే ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక ఈ రోజున ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మరి ఆ మంత్రం ఏమిటి అంటే
ఓం హ్రీం సూర్యాయ నమః. ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. కాబట్టి ఈ రోజున రథసప్తమి రోజున జిల్లేడు ఆకులను నీటిలో వేసి వాటితో స్నానం చేయడం వలన ఎన్నో సమస్యల నుండి మనం బయటపడవచ్చు. స్వామివారు ఒక అద్భుత దృశ్యం మనకు ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు ఉదయం సూర్యకిరణాలు అరసవల్లిలో ఉన్నటువంటి సూర్యుడి విగ్రహం యొక్క పాదాలు తాకుతాయి. ఈ విధంగా సంవత్సరంలో 2 రోజులు జరుగుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి భక్తులందరూ కూడా వేల సంఖ్యలో అక్కడికి వస్తారు. పాండవులు సూర్యుడు అనుగ్రహంతోనే అక్షయ పాత్రను పొంది అరణ్యవాసంలో ఉన్నటువంటి సమయంలో తమ దగ్గరకు వచ్చినటువంటి రాజ్యవాసులందరికీ కూడా ఆహార సమస్య లేకుండా చేసి ధన్యుడయ్యారు. అంతేకాకుండా సూర్య భగవాను ఆరాధించడం వలనే సత్రాజిత్తు శమంతకమణిని పొందాడు. కాబట్టి ఈరోజు సూర్యుడు ఉదయించే వేళ ఈ శ్లోకాలను అలాగే మంత్రాలను తప్పకుండా పఠించండి. సూర్యోదయ సమయంలో పఠించడం వలన జన్మల పాపాలు తొలగిపోతాయి.